హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా సింపుల్గా చాలా టేస్టీగా టమాటా దొండకాయ కూర నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. దొండకాయ కేవలం రుచికరమైన కూరగాయ మాత్రమే కాదు, ఇందులో ఎన్నో ఔషధ గుణాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది హెల్త్కి ఎంతో మంచిది. ఇది జ్యూస్ చేసుకోవడం కంటే మనం ఎక్కువగా కర్రీస్ చేసుకోవడం, పచ్చడి చేసుకోవడం, వేపుడు చేసుకోవడం వల్ల మన హెల్త్కి ఎంతో మంచిది. ముందుగా 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే దొండకాయలను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 4, 5 కరివేపాకులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పవలసిన అవసరం లేదు. మంచిగా ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించుకోవాలి. మంచిగా ఆనియన్ మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మంచి టేస్ట్ అనేది మనకు వస్తుంది. ఆనియన్ మంచిగా వేగినాక మనము కట్ చేసుకున్న దొండకాయల ముక్కల్ని వేసి బాగా కలపాలి. ఇప్పుడు 2-3 నిమిషాలు వేయించుకుంటే దొండకాయ కొంచెం మెత్తబడుతుంది. దొండకాయలు నేను కొంచెమే తీసుకుంటున్నాను. మంచిగా వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. మూత పెట్టి ఉడికించుకోవడంలో కొంచెం తొందరగా ఉడుకుతుంది. తర్వాత ఇప్పుడు 4 టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. టమాటాలను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా దొండకాయ అనేది మంచిగా ఉడుకుతుంది. దొండకాయని మనం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు అనేటివి ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. రక్తంలో చక్కెర నియంత్రణకు సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన స్కిన్ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. మన కళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది. దొండకాయ తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, ఖచ్చితంగా మనం తినాల్సిందే. మీరు కూడా ఖచ్చితంగా దొండకాయ అనేది వారంలో ఒక 2-3 టైమ్స్ అయినా తినండి, లేకపోతే ఒక 1 టైమ్ అయినా తినడానికి ట్రై చేయండి. మూత తీసి మంచిగా దొండకాయ అనేది కలుపుకోవాలి. దొండకాయ కొంచెం మెత్తబడుతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. మూత తీసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన టమాటా ముక్కలు వేసి అన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసి ఫాస్ట్గా ఉడుకుతుంది. టమాటాలు మెత్తబడే వరకు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఉప్పు వేయడం తొందరగా ఫాస్ట్గా ఉడుకుతుంది. టమాటాలు మెత్తబడిన తర్వాత 1 స్పూన్ కారం, దానికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. మంచిగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఫాస్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మరో 5-7 నిమిషాలు ఉడికించుకోవాలి. టమాటో బాగా మెత్తబడిన తర్వాత మంచి రంగు రుచి వస్తుంది. కూర రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చాలా రుచిగా టమాటా దొండకాయ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దొండకాయ కూర నేను ఇలా చేసుకున్నాను, మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా. చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితో ఇలా చేసుకోండి, చాలా టేస్టీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.